చిల్లర కొట్టు చిట్టెమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌకబేరం. అబ్బా అని లాస్ట్ లో అదే ఇంకా ఒకటి ఉంది, అది నోట్. అదే అబ్బా అన్న తర్వాత ఇది రెడీ స్టార్ట్ మళ్ళీ. చిల్లర కొట్టు చిట్టెమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌకబేరం. అబ్బో కడప రెడ్డమ్మ చెల్లెలు తమ్ముడు తోడల్లుడు మేనల్లుడు తోడల ఇంట్లో చేపల పులుసు ఉంటుంది. అబ్బో కారం. మళ్ళీ స్టార్ట్ యాక్షన్ మళ్ళీ. చిల్లర కొట్టు చిట్టమ్మ కొట్లో చింతామణి చేస్తుంది చౌకబేరం. అబ్బో కడప రెడ్డమ్మ చెల్లెలు తమ్ముడు తోడల్లుడు ఇంట్లో చేపల పులుసు ఉంటుంది. అమ్మో కారం. గట్టిగా చెప్పట్లో అమ్మో కారమా అబ్బో కారమా? ఓ అబ్బా కారం. ఏం పేరు? వైష్ణవి. ఎందుకు కళ్ళజోడు వచ్చింది? టీవీ చూసి. ఏం చూస్తున్నావు? ఇంకా భామలు సత్యభామలు. భామలు సత్యభామలు చూస్తే కళ్ళజోడు వచ్చి అయితే పర్లేదు చూడు, బాగా టీవీలో చూడు, తర్వాత యూట్యూబ్ లో చూడు, మళ్ళీ టీవీలో చూడు, తర్వాత యూట్యూబ్ లో చూడు, మళ్ళీ టీవీలో చూడు. కళ్ళజోడు వచ్చింది. చూసి అన్ని చూసేసి మా మీద వేసేసావు కదా మొత్తం. అంతే కదా. వైష్ణవి ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫోర్త్ ఇయర్. అమ్మయ్యా ఇంకొక 4 నెలలు పోతే ఈ గొడవ వదిలిపోద్దా? చదివి 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 ఎంత చదువుతాం? హ్యాపీగా పెళ్లి చేసుకుంటే మొగుడు ఉంటాడు, హాయిగా అందంగా అనిపిస్తుంది కదా. అడిగి చెప్పు, నిజం చెప్పు, గుండెల మీద చేసుకుని నిజం చెప్పు. గుండెల మీద చేసుకుని పెళ్లి బెటరా చదువు బెటరా? చదువు బెటర్. అంటే నువ్వు వద్దు వద్దు అనుకుంటున్నావు కదా, పెళ్లి వద్దు అనుకున్న నీకు ఎలాంటి హస్బెండ్ చూస్తే కవాలి 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 అనిపిస్తుంది? అలాంటి చెప్పు. మంచోడు అయి ఉండాలి. అది చెప్పలేము. 2 బాగా సంపాదించాలి, తిరగాలి కదా. నెలకి ఎంత సంపాదించాలి? 4-5 లక్షలు. 4-5 లక్షలు అమ్మయ్యా, కోట్లు వేయలేదు దేవుడా. సార్ పక్కన కోట్లు పెట్టుకోండి. వద్దే అమ్మా, నెలకి 1 కోటి రూపాయలు సంపాదించడం అంటే ఏమనుకున్నావు అసలు మాటలో? మరి మాకు ఆ మాత్రం రేంజ్ ఉంది. దోమలు రాకుండా చేయాలి అంటే 5 పైసలు కూడా ఖర్చు పెట్టకుండా క్రియేటివిటీగా చెప్పు. బీటెక్ ఫైనల్ ఇయర్ లో. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే చెప్పేద్ది మా చెల్లి ఏదో ఒకటి. చెప్పే. దానికి చదువు చెప్తే వెళ్ళిపోతుంది. అబ్బా చెప్తే వెళ్ళిపోతుంది. 2 రోజులు చదువు చెప్పావంటే 3 రోజులు ఇంకా తెల్లాళ్ళు కూర్చొని చదువు చెప్పడమే దోమలకి. ఒకరోజు చెప్తే అలవాటు అయిపోతుంది కదా, అది ఇంకా మిగతా వాటికి స్ప్రెడ్ చేసేస్తుంది. అక్కడ ఇంటికి వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళకు, చదువు చెప్తుంది. అమ్మో భయపడిపోతుంది. భలే ఐడియా అబ్బా. ఈ పని చేయండి అందరూ, బుక్ ముందు కూర్చొని కమాన్ రావే దోమ ట్యూషన్ చెప్తా అనాలి, అది వెళ్ళిపోద్ది దానికి. అలా 4 రోజులు తెల్లాళ్ళు ట్యూషన్ చెప్పారంటే 5వ రోజు రావు. వైష్ణవి గ్రేట్. ఎలాంటి మొగుడు వస్తాడో ఏంటో చూడాలి. రెడీ చెప్పు. ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ, క్రేజీగా ఎవరినైనా టోపీ పెడదామా? లక్కీ బేబీ లక్కీ బేబీ, లేజీగా ఎక్కడికైనా పోయి షికారు కొడదామా? ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ, ఎక్కడికైనా షికారు, క్రేజీగా ఎక్కడికైనా. మళ్ళీ చెప్పండి. సారీ మళ్ళీ చెప్పాలి. సారీ అంటే నీకు ఒక పనిష్మెంట్. వద్దు. 5-6 రకాల బిర్యానీలు అమ్మాలి నువ్వు వాడి తిరిగి. బిర్యానీలా? బిర్యానీ 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 బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, కడప బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. మరి అమ్మే విధానంగా అమ్ము. అలాగా ఆ గ్యాపే కూడదు. అమ్మేవాళ్ళు ఎలా అమ్ముతారు అలా అమ్మాలి. రెడీ. బిర్యానీ బిర్యానీ, కడప బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, మసాలా బిర్యానీ. అమ్మే వాళ్ళకి అలా ఉంటది, మాకు తెలియదు కదా. అంటే నేను రోజు బిర్యానీ అమ్ముకుంటున్నానా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. బిర్యానీ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ, కడప ఫేమస్ బిర్యానీ. అంటే అందులో స్పైసీ ఉంటుందా? స్పైసీ తక్కువ ఉంటుందా? చికెన్ ఉంటుందా? మటన్ ఉంటుందా? ప్రాన్, ఫిష్? కడప అంటేనే స్పైసీ. మరి చెప్పది అటు. కడప స్పైసీ బిర్యానీ కావాలంటే త్వరగా రావాలి. ఇప్పుడు ట్రిప్పీ టోపీ. మళ్ళీ మీరు చెప్పాలి. ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ, క్రేజీగా ఎవరినెత్తినైనా టోపీ పెడదామా? లక్కీ బేబీ లేజీగా ఎటైనా పోయి షికారు కొడదామా? ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ, క్రేజీగా ఎటైనా వెళ్ళి ఎవరికైనా టోపీ పెడదామా? క్రేజీ బేబీ ఎటైనా. ఏమంటుంది తెలుసా? నాకిస్తే నేను ఇక చెప్పే. ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ ట్రిప్పీ టోపీ, క్రేజీగా ఎవరి నెత్తినైనా టోపీ పెడదామా? ఎవరి నెత్తిన పెడదాం ముందు చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళలో నా నెత్తినైతే వద్దు. మన చేతిలో మనం ఎందుకు పెట్టుకుంటాం? నెక్స్ట్ భావనెత్తిన భావనెత్తిన బావ చాలా మంచోడు. చాలా మంచోడు కాబట్టి రోజు నెత్తిన పెట్టి షాపింగ్ అంతా కార్డు వేడెక్కిస్తున్నావు నువ్వు. నెక్స్ట్ లక్కీ బేబీ. ముందు టోపీ పెట్టిన తర్వాత కదా లక్కీ బేబీ. బావ పేరేంటి? కిరణ్ కుమార్. కిరణ్ ఎక్కడ దొరికాడు? కడపలోనే అక్కడ తిరుగుతుంటే ఎక్కడెక్కడో దొరికి పట్టేశా.
ఆయన తిరుగుతుంటే పట్టిస్తావా, నువ్వు తిరిగి చుట్టూ ఆయన తిరిగి చుట్టూ తిరిగి? ఇద్దరు పట్టుకున్నాం. అచ్చా, ఇద్దరు అలా తిరుగుతూనే ఉన్నారా? అంటే ఎప్పుడు దొరుకుతాడే, నువ్వు తిరిగితే ఎవరికి దొరుకుతాను నన్ను పట్టుకో ఆయన తిరుగు. మేము అంటే అలానే ఏం పట్టుకోలేదు, ఆ. ఏదో క్యాజువల్ గా లుక్కు. ఆ. సో నచ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నాం. తెలియడం ఆయనకి తప్పైంది, ఆ. అనవసరంగా తెలిసింది. లేకపోతే ఆయన హ్యాపీగా హీరోయిన్ పెళ్లి చేసుకుని ఉండేవాడు. హీరోయిన్ దొరకడాలంటే కష్టమే. ఎందుకు దొరకదు? ఎందుకు, నేను హీరోయిన్ గా లేనా? లేట్. రెడీ, ఇప్పుడు చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పాలి. ఇంకా చెప్పా. మీరు ఎక్కువ గ్యాప్ ఇచ్చేసారు. ఆ గ్యాప్ నేను ఎందుకు ఇచ్చా? గ్యాప్ వచ్చింది, ఇవ్వలేదు, అది ఆటోమేటిక్ గా వచ్చింది. ట్రిప్పి టోపీ ఎవరినైతేనైనా క్రేజీగా టోపీ పెడదామా? లక్కీ బేబీ ఎటైనా పోయి షికారు కొడదామా? ట్రిప్పి టోపీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైతేనైనా టోపీ పెడదామా? లక్కీ బేబీ ఎట్టైనా వెళ్ళి షికారు కొడదామా? కిరణ్ బేబీ మరి ఏంటో చూసుకో. అప్పట్లో కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్.